ఇద్దరి దృష్టిని గురించి వాళ్ళు మాట్లాడారు. ఒకటి ప్రజల దృష్టి, అవతలి వాళ్ళ దృష్టి. రెండవది తమ దృష్టి. ఈ ఇద్దరు దృష్టిలను గురించి అక్కడ మాట్లాడారు వాళ్ళు. ఆ మనుషులను చూసినప్పుడు, అంత పొడవు మనుషులను చూసినప్పుడు వీళ్ళని చూసుకున్నారంట, వాళ్ళని చూసి వీళ్ళని చూసుకున్నారు. చూసుకుంటే వాళ్ళెక్కడ మనం ఎక్కడ, వాళ్ళ ఎత్తు ఎక్కడ మన ఎత్తు ఎక్కడ, వాళ్ళ బలం ఎక్కడ మన బలం ఎక్కడ అని కంపేర్ చేసుకొని గుండె దడ వచ్చింది వీళ్ళకి. వీళ్ళ దృష్టి, వాళ్ళ దృష్టి కూడా వీళ్ళకెళ్ళి చూసినప్పుడు అరే ఏందిరా వీళ్ళు అని వాళ్ళు వీళ్ళని చూసిన చూపు కూడా లెక్క లేకుండా ఉన్నారు మనం అంటే. ఎందుకంటే వాళ్ళ బలం గొప్పది, మనల్ని ఎందుకు లెక్క చేస్తారు అని. ఈ రెండు విషయాలు ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, సహజంగా హ్యూమన్ సైకాలజీ, ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటది అంటే, ఈ ఒక్క చోటేగా బైబిల్ గ్రంథంలో మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు సర్వ సైన్యం ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి పోయినప్పుడు గాతు వాడైనటువంటి గొలియాత్ అనేవాడు, 6 మూరల జానుడు, అంటే సుమారు 10 నుంచి 11 అడుగుల ఎత్తున్నటువంటి మనుష్యుడు వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు సైన్యం అంతా కూడా వెనక్కిపోయింది. అందరం కలిసి కొట్టుకొని సావటం ఎందుకు, మా తరపు నుంచి నేను వస్తా, మీ తరపు నుంచి ఎవరన్నా ఒకరిని తీసుకొని పంపించండి, మేము పోరాడతాం. మీ వాడు నన్ను చంపగలిగితే మా వాళ్ళు మీకు దాసులు అవుతారు, మీ వాడిని నేను చంపగలిగితే మీరు మాకు దాసులు అవ్వండి అని వాడు పలికినప్పుడు అక్కడ చూసినటువంటి వాళ్ళు ముందు వాడి పర్సనాలిటీ చూసి భయపడ్డారు. వాడి ఈటే, వాడి బల్యం, వాడి శిరస్త్రాణం, వాడి కవచాలు ఇవన్నీ చూసి ఎవడికి ధైర్యం చాల. ఎందుకు చాలలేదంటే 2 కారణాలను బట్టి. ఒకటి, వాడు ఇశ్రాయేలు సర్వ సైన్యాన్ని చూసి వాళ్ళలో తనంత ఎత్తు ఎవడు లేడందున వాడు వాళ్ళని చాలా చీప్గా చూస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. అదే మనల్ని ఇంద్ర లెక్క చేయట్లా, వీడు 40 రోజులు అక్కడ సంచరించారు, వీళ్ళేమో 40 రోజులు యుద్ధం చేయకుండా సర్దుకున్నారు. 240 దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ 40 రోజులేమో వాళ్ళని కలవరపరిచారు వాళ్ళు, ఇక్కడ 40 రోజులేమో వీడు కలవరపరిచాడు వీళ్ళని. ప్రియులారా, ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, మనిషి మనస్తత్వం ఏ పొద్దు కూడా తన ముందున్నటువంటి వ్యక్తులు కానీ సమస్యలు కానీ దాని యొక్క బలాన్ని ఫస్ట్ చూస్తాడు. తర్వాత దాని ముందు తనను తాను చూసుకొని తన బలాన్ని కూడా అంచనా వేసుకొని కృంగిపోతూ ఉంటాడు. ఇక్కడ దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఒకటి ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, జీవం గల దేవుని తెలుసుకొని వాళ్ళు ఇలాంటి దృష్టి కలిగి ఉంటే, ఇలాంటి భయాలు కలిగి ఉంటే అర్థం ఉంది. కానీ జీవం గల దేవుని ఎరిగి, ఆయన బల పరాక్రమములు ఎరిగి, ఆయన జ్ఞానం ఎరిగి, శౌర్యం ఎరిగి, శక్తిని ఎరిగి, ప్రభావమును ఎరిగి మనం కలిగి అది కాదు. ఆ 12 మందిలో 2 మాత్రమే సరైన దృష్టి కలిగి ఉన్నారు, మిగిలిన 10 మంది పొరపాటు దృష్టే కలిగి ఉన్నారు. దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి ఎరగనటువంటి అన్యుల దృష్టే కలిగి ఉన్నారు. అంటే ఇక్కడ పాఠం ఏంటంటే, దేవుణ్ణి వెంబడించేటువంటి వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించి సేవించే వాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు. కానీ ఇక్కడ 12 మందిలో 10 మంది ఎలాగైతే పొరపాటు దృష్టి కలిగి ఉన్నారో, ఈరోజు ప్రభుని ప్రేమించి సేవించి వెంబడిస్తున్న వాళ్ళల్లో అంత పర్సెంట్ 12లో 10% అలాంటి దృష్టి, అలాంటి భావమే కలిగి ఉన్నారు. 2 చేసుకుని అలా కూడా వీళ్ళు కృంగిపోలేదు. వాళ్ళ బలం ఎంతో మనకు అనవసరం, వాళ్ళ ఎదుట మన బలం ఎంతో కూడా మనకు అనవసరం. ఎందుకంటే ఇన్ని మజిలీలు, ఇన్ని ప్రయాణాలు మనం సాగించుకుంటూ వచ్చింది మన బలముతో కాదు కదా. బాగా గమనించాలి మీరు ఈరోజు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఇన్ని మజిలీలు మనం నడిపించుకుంటా వచ్చామో, సాగించుకుంటా వచ్చామో, ఇవన్నీ మనంతటా మనం చేయలేదు కదా. ఎవని బాహుబలం మనకు తోడై ఉండి ఇన్ని గండాలను దాటించుకుంటా వచ్చిందో, ఇన్ని మజిలీల్లో మనకు తోడై ఉందో, ఏ బలమైన బాహువు సముద్రాన్ని పాయలు కొట్టిందో, ఏ బలమైన బాహువు బండను చీల్చి నీళ్ళిచ్చిందో, ఏ బలమైన బాహువు పూరేడు పక్షం రప్పించి కడుపు నింపిందో, ఏ బలమైన బాహువు ఆకాశం నుండి ఆహారాన్ని పంపి మనం బ్రతికించిందో, ఏ బలమైన బాహువు ఇన్ని కార్యాలు నెరవేర్చిందో మనకు తెలుసు కదా.